నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ. కాంగ్రెస్ బీజేపీలపై ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్. స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన రామగుండం సిపి. భద్రత పట్ల అధికారులకు పలు సూచనలు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన పోలింగ్ శాతం. జూన్ 4 వరకు కొనసాగనున్న ఉత్కంఠ. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్న చందంగా కాంగ్రెస్ బీజేపీ వ్యవహారం నడుస్తోందని అన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంటు ఎన్నికలపై ఎమ్మెల్యే కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా వారికి నేను చాలా వినయపూర్వకంగా ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. ఒక పార్టీ 5 నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన, మరి తర్వాత రకరకాల కుట్రలు, కుతంత్రాలు, పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టి పోయినా, పట్టుదలతో, మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి నమస్కారాలు. కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 6 గ్యారంటీలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. 10 ఏళ్లలో 4 ఎంపీలను గెలిపించినా బీజేపీ తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 17 సీట్లలో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దించినట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో 3 పార్టీల్లో అత్యధిక సీట్లు సాధిస్తామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర. 17 రోజుల బస్సు యాత్రతో 2 జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి, 2 జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది. ఏ జిల్లాకి పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా బ్రహ్మరథం పట్టినారు ప్రజలు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి పాయింట్లో ఎక్కడెక్కడైతే కేసీఆర్ గారు కాలు పెట్టారో దాదాపు 30 చోట్ల, ప్రతి చోట కూడా మరి ఈ బస్సు యాత్రని, రోడ్ షోలను కూడా విజయవంతం చేసిన మా పార్టీ నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతాం. తప్పకుండా 2 జాతీయ పార్టీలకు కూడా ముచ్చెమటలు పట్టించినాం. మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం, స్పష్టమైన ఒక నమ్మకం. పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం, ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఒక పూర్తి స్థాయి స్థైర్యం ఏదైతే పెరిగిందో, ముఖ్యంగా కేసీఆర్ గారి పోరుబాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం, కొత్త జోష్ కూడా వచ్చింది. వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటాం. అదేవిధంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో
చాలా స్పష్టంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు స్ట్రాంగ్ రూమ్ భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 3 నియోజకవర్గాల కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను అధికారులతో కలిసి సిపి పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయని ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలిందన్నారు. ఈవీఎం భద్రత కోసం 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాలలో ఈవీఎంల భద్రత కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను అధికారులతో కలిసి సిపి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 144 సెక్షన్తో పాటు 3 అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నామన్నారు. స్థానిక పోలీసులు, ఆర్మడ్ రిజర్వ్, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ప్రమాదానికి, అగ్ని ప్రమాదానికి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటల పాటు సాయుధ బలగాలు రక్షణలో ఉంటాయన్నారు. సిపి వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, టాస్క్ ఫోర్స్ అధికారి మల్లారెడ్డి, రామగుండం సిఐ అజయ్ బాబు, మంచిర్యాల రూరల్ సిఐ అశోక్, మంచిర్యాల మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్యతో పాటు మరో ఎస్ఐ ఉన్నారు. లోక్సభ సమరం ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా సాగింది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ సాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ జోరుగా సాగిన ఆ తర్వాత 2-3 గంటల పాటు కాస్త మందగించి తిరిగి సాయంత్రం పుంజుకుంది. ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తరలి వచ్చి ఓటు వేయడంతో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. కరీంనగర్ పరిధిలో 72.33%, పెద్దపల్లి పరిధిలో 67.80% నమోదైంది. మొత్తంగా పోలింగ్ వచ్చే నెల 4న కౌంటింగ్ జరగనుండగా అప్పటిదాకా ఉత్కంఠ కొనసాగనుంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 దాకా పోలింగ్ సాగింది. ఎండల నేపథ్యంలో ఈసారి మరో గంట పాటు అదనంగా అంటే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం 2-3 గంటల పాటు కాస్త మందగించినా తిరిగి 4 గంటల నుండి 6 గంటల వరకు ఓటర్లు పోటెత్తారు. క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరూ ఓటేసే వరకు అవకాశం కల్పించారు అధికారులు. పెద్దపల్లి, రామగుండం, ధర్మపురిలోని పలు సెంటర్లలో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ సరళిని కరీంనగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి, పెద్దపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో కేంద్రాలను పరిశీలించడంతో పాటు ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఇటు పార్లమెంట్ అభ్యర్థులు పలు చోట్ల కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈసారి 2 పార్లమెంటు నియోజకవర్గాలలోనూ పోలింగ్ శాతం పెరిగింది. కరీంనగర్ పరిధిలో మొత్తం 17,97,150 మంది ఓటర్లు ఉండగా 72.33% ఓటింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 17,13,618 మంది ఓటర్లకు గాను 11,90,861 మంది ఓటు వేయగా 69.49% పోలింగ్ నమోదైంది. పెద్దపల్లి పార్లమెంట్లో ప్రస్తుతం 15,96,430 మంది ఓటర్లు ఉండగా 10,82,379 మంది అనగా 67.80% తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 14,78,062 మంది ఓటర్లకు గాను 9,70,842 మంది అంటే 65.58% ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇటు నిజామాబాద్ లోక్సభ పరిధిలో 71.33% పోలింగ్ నమోదైంది. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారనుందనే అంశంపైన జోరుగా చర్చ సాగుతోంది. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈవీఎంలను పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఈవీఎంలను కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, మంతిని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఈవీఎంలను మంతిని జేఎన్టీయూ కళాశాలకు తరలించారు. అలాగే మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి పరిధిలోని ఈవీఎంలను హాజీపూర్ మండలంలోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ చేయనుండగా అప్పటిదాకా అభ్యర్థులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఫలితాల కోసం మునుపు ఎన్నడూ లేనంత ఉత్కంఠ ఈసారి ఏర్పడింది. ఆయా పార్టీల అభ్యర్థులు అప్పుడే లెక్కల్లో మునిగి తేలుతున్నారు. నిజానికి ఉదయం 9 గంటల పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రధాన పార్టీల నాయకులు అప్పటి నుండే ఆయా పార్టీల నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఫోన్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు. 2 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. ముందు నుంచే ఎన్నికలకు సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించడంతో పాటు సమాయత్తం చేశారు. పోలీస్ అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ పరిధిలోకి వెళ్లే జగిత్యాల, కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలలో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూశారు. ఎక్కడా రీపోలింగుకు అవకాశం లేకుండా సమస్యాత్మక ప్రాంతాలలో సైతం ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. మొత్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో ఇటు అధికారులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల తరలింపు పూర్తయిందని పెద్దపల్లి పార్లమెంటు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ రామగిరి మండలంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎం యంత్రాల తరలింపు ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు రావిష్ గుప్తాతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంథని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను ఉదయం స్ట్రాంగ్ రూమ్లకు తరలించి భద్రపరిచామన్నారు. కలెక్టర్ వెంట సహాయ ఎన్నికల అధికారులు జె అరుణశ్రీ, దివాకర, బి గంగయ్య, వి హనుమానాయక్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో రద్దీ కొనసాగింది. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో తెల్లవారుజామున్నే నెత్తిన బోనాలతో ఆలయానికి చేరుకున్న భక్తులు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తమ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ అమ్మవారిని ప్రార్థించారు. ఆలయంలో రద్దీ దృష్ట్యా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు రైతులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని వ్యవసాయ అనుబంధ రంగాలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కేవీకేలు పనిచేస్తున్నట్లు తెలిపారు. రైతులు గ్రామీణ యువతకు వ్యవసాయంలో వచ్చిన మార్పులు సాంకేతికతలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా మొత్తం 731 కేవీకేలు ఉండగా తెలంగాణలో 16 కేవీకేలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చేరాలు, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, కేవీకే శాస్త్రవేత్తలు, జమ్మికుంట రైతులు పాల్గొన్నారు. భారతదేశంలో గల మొట్టమొదటి కృషి విజ్ఞాన కేంద్రం అనేది 21 మార్చి 1974 లోపల పాండిచేరి లోపల ప్రారంభమైంది. సో మొన్న మార్చి 21 తారీఖు రోజుకి కృషి విజ్ఞాన కేంద్రాలు 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మనకి పాండిచేరి లోపల కూడా ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా మేమందరం కూడా హాజరు కావడం జరిగింది. కాబట్టి ఈ 50 సంవత్సరాల లోపల 1974 నుంచి ఇప్పటి వరకు దేశం మొత్తం కూడా ప్రస్తుతానికి 731 కృషి విజ్ఞాన కేంద్రాలు భారతదేశంలో ఉన్నాయి. ఇది ప్రతి జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని జిల్లాల లోపల, పెద్ద జిల్లా లోపల 2 కేవీకేస్ ఉండడం వల్ల ప్రస్తుతం వీటి సంఖ్య 731. అదేవిధంగా రాబోయే రోజుల లోపల 2025 సంవత్సరానికి ఇంకొక 151 కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా మనకి రాబోతున్నారు. ఎందుకంటే దాదాపు ప్రతి రాష్ట్రం లోపల కూడా ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు కావడం వల్ల కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రారంభించినప్పుడు ప్రతి జిల్లాకి కూడా ఒక కేవీకే ఉండాలని చెప్పి ఒక ఆలోచన ఉండే కాబట్టి ఈ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి రాష్ట్రం లోపల కూడా మనకి ఈ రాబోయేటువంటి 2 సంవత్సరాల లోపల ఇంకొక 120 కృషి విజ్ఞాన కేంద్రాలు మనకి దేశంలో రాబోతున్నాయి. అదేవిధంగా మనకి తెలంగాణ లోపల ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. కానీ ఉన్న జిల్లాలు 33. ఈ 33 జిల్లాల లోపల ఒక 2 అర్బన్ జిల్లాలు పోతే ఇంకా 15 కృషి విజ్ఞాన కేంద్రాలు కావాలి. కాబట్టి 2025 వరకు మన తెలంగాణ రాష్ట్రం లోపల కూడా మరొక 15 కృషి విజ్ఞాన కేంద్రాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్తాయి. వారు సుప్రీంగా అంగీకరించి లోక్సభ ఎన్నికల్లో తన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 5 నెలల కాంగ్రెస్ పాలనపై విరక్తితో ఉన్న ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేశారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలు మోసపోయారన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంది అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పార్లమెంటులో వినిపించేందుకు ప్రజలు తనకు ఓటు వేశారన్నారు. పార్లమెంటు పరిధిలోని సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని, సింగరేణి కార్మికుల చిరకాల కళ ఇన్కమ్ ట్యాక్స్ రద్దుపై పోరాడతానన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, దౌర్జన్యకాండ కావచ్చు, అధికారులను అడ్డం పెట్టుకొని ఆ పక్షం పైన రకరకాల కుట్రలు కుతంత్రాలతో నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం, మా గొంతుక వినిపిస్తాం. అదేవిధంగా పార్లమెంట్లో సైతం తెలంగాణ యొక్క అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామనే విషయాలు ఏవైతే మేము ప్రజలకు చెప్పినామో తప్పకుండా వాటిపైన దృష్టి సాధించి వాటి సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా మనవి చేస్తూ, మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య తీసుకుంటాం. కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు జీవో 22 కావచ్చు,
లేదంటే హై పవర్ కమిటీ ద్వారా వాళ్ళ వేతనాల సవరణ కావచ్చు. మరి ఈ రెండింటిలో ఏదో ఒకటి అమలు చేయడం కోసం తప్పకుండా పనిచేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే గోదావరి కని కావచ్చు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ధర్మపురి, మరి మంత్రి ప్రాంతాలలో ఏవైతే అభివృద్ధి పనులు ఆగిపోయి ఉన్నాయో, పెద్దపల్లి ఎంపీగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విజయం సాధిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 నెలల నుంచి పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రైతులు, మహిళలు, యువకులు, ఉద్యోగస్తులు మోడీపై ఉన్న విశ్వాసంతో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారన్నారు. గత ఎన్నికల్లో కూడా ఎలాంటి ప్రభావం లేని ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలుపొందినట్లు గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్ కుమార్ గెలిచినట్టు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్వతాలు, అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్, రాజేశ్వరరావు, పోల్సాని సంపత్రావు పాల్గొన్నారు. అక్కడ కూడా ప్రజలు ఎక్కడ ఏదైతుందో అక్కడ కూడా ఇదే రకంగా కుటుంబ పాలన. పివి నరసింహారావు 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, శ్రీపాదరావు 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు శ్రీధర్ బాబు 4వ ఎమ్మెల్యే గెలిచిండు. ఏందా వీళ్ళు కొత్తగా బీజేపీ రావాలి, ఈ వారసత్వ రాజకీయాలు పోవాలంటే ఆ కసి ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో 50%కే పోవాలి. కాబట్టి ఆ రకంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్య బీజేపీకి కలిసి వచ్చింది. వాళ్ళందరూ ఓటు రూపకంగా మారింది. వాళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలందరికీ మేము ఈ సందర్భంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీజేపీకి ఓటేసి గెలిపించినటువంటి మీకందరికి కూడా పాదాభివందనాలు చేస్తున్నాం. అదేవిధంగా మీరు వేసినటువంటి ఓటు వృధా కాకుండా మేము ఇచ్చినటువంటి ఒక వాగ్దానం నరేంద్ర మోడీ గ్యారంటీ ఏదైతే ఉందో అన్నిటిని కూడా రేపు గెలిచిన తర్వాత ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేందుకు తప్పకుండా కట్టుబడి ఉంటామని చెప్పేసి మళ్ళొకసారి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము బీజేపీ ఇక్కడ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంపీ గెలవలే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా గెలవలే. మరి వాళ్ళు 75 ఏళ్లలో కట్టిన ఎన్టీపీసీ ఎంత కడతారో మేము ఓటు పడకుండా కూడా మా మోడీ ఈ పెద్దపల్లి ప్రాంతం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిండు. మరో ఎన్టీపీసీ కట్టిండు. మూసేసినటువంటి ఎఫ్సీఐ ఏదైతుందో 6,300 కోట్లతోటి ఎఫ్సీఐని పునరుద్ధరించాం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు ఏమైతుందంటే ఆ మోడీ ఓటేయకుండా చేస్తుండ్రు, ఓటెత్తి ఇంకెంత చేస్తాడో అనేటువంటిది విపరీతంగా వచ్చింది. ఇప్పుడు రైతులు ఉన్నారు, మేము కళ్ళాల పొండి తిరుగుతున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు తమదేనని బ్లాక్ కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీనపల్లి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల కోసం 25 రోజుల నుంచి ఎంతో కష్టపడి పనిచేశారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ప్రలోభాలకు ఓటర్లు లొంగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక ముందు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పార్టీలకు డిపాజిట్లు గల్లంతవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యకర్తలు ఉన్నారు. ప్రజలందరికీ తెలుస్తుంది, అప్పుడు సంపాదించుకున్న డబ్బు ఇప్పుడు పంచుతారు. మేము కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు డబ్బులు ఇస్తారు, డబ్బులు తీసుకోండి, మంది ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయమని చెప్పడం జరిగింది. అది మాట తప్పకుండా మీరు పంపిణీ చేసిరు. వాళ్ళు కూడా తీసుకున్నా కూడా ఓటు మాత్రం మాయమా చేసిరు. మీరు చేసిన మా కార్యకర్తలు కదలలేదు, ఓటర్లు కదలలేదు, కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ ఓటర్ మార్కులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండలం సిరిసిల్ల నియోజకవర్గం లోపల ఎల్లారెడ్డిపేట మండలం లోపల మా కార్యకర్తలు గత 15 నెల రోజుల నుండి భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని మంత్రి శ్రీధర్ బాబు సొంత గ్రామమైన ధన్వాడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో 3వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆ వేడుకలకు తరలి వెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయరమణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, గోపు నారాయణ రెడ్డి, అంతటి అన్నయ్యగౌడ్, సంపత్, మల్లయ్య, శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
శ్రీ సీతారామచంద్ర స్వామి మహాసామ్రాజ్య పట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 8 మంది ఋత్వికులు 25 మంది స్వాములతో వేద మంత్రాలు హోమాది ప్రత్యేక కార్యక్రమాల మధ్య నేత్రానందంగా జరిగింది వేడుక. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పట్టాభిషేకాన్ని తిలకించి తరించారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ రోడ్లోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీ సముద్రాల వెంకట నృసింహ దేవకుల సమక్షంలో ఈ నెల 4న ప్రారంభమైన శ్రీమద్ రామాయణ పారాయణ మహాక్రతువు నేటితో ముగిసింది. విద్యానగర్ వికాస తరంగిణి తూప్రాణి రంగాచార్యుల ఆధ్వర్యంలో రామాయణ పారాయణాలు జరిగాయి. స్తోత్రాలు, భాగవతం, మహావిష్ణు పారాయణాలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. 4వ తారీఖు నుండి ఈ రోజు వరకు ఇక్కడ లక్ష్మీపూర్లో కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ తర్వాత కలిగినటువంటి పీవీఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీమద్ రామాయణ పారాయణ సహిత మహాక్రతువు అనేటటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేయడం ఈరోజు మహాసామ్రాజ్య పట్టాభిషేకంతో పూర్తి కావడం జరిగింది. ఈ 10 రోజులు కూడాను చక్కగా ఇక్కడ 25 మంది స్వాములు తర్వాత అమ్మగారులు అందరూ కలిసి ఇక్కడ చక్కగా 3 ఆవృత్తులుగా నవానికంగా ఉండేటువంటి శ్రీమద్ రామాయణ పారాయణము, కామ్యార్థ పారాయణాలు, సుందరకాండ పారాయణంతో మూలమంత్రంతో హోమం జరగడం ఇవన్నీ ఇక్కడ విశేషాలు. అదేవిధంగా సాంప్రదాయపరమైనటువంటి భగవద్ విషయం, శ్రీభాష్యం, స్తోత్రాలు, భాగవతము, తర్వాత శ్రీ మహావిష్ణు పురాణము, 4 వేదాలు, తర్వాత 4000 దివ్య ప్రబంధం ఇవన్నీ కూడాను ఏకకాలంలో చక్కగా అనుష్ఠానంలో ఉండి చేసేటటువంటి భాగవతోత్తములందరూ కూడాను పారాయణాన్ని అనుగ్రహించారు. శ్రీమద్ రామాయణ పారాయణ మహాక్రతువులో భాగంగా చివరి రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి మహాసామ్రాజ్య పట్టాభిషేకం అత్యంత ఘనంగా జరిగింది. 25 మంది స్వాములు 8 మంది ఋత్వికుల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పులకించిపోయారు. 25 సంవత్సరాలుగా వికాస తరంగిణి ద్వారా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తూప్రాణి రంగాచార్యులు తెలిపారు. ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి యొక్క మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని నవ కలశాలతో చక్కనైనటువంటి వైదిక కార్యక్రమంతో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక మంది భక్తులందరూ కూడాను పాల్గొని అందరూ కూడాను ఈ రామ కార్యసేవలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆచార్య పురుషులు, భాగవతోత్తములు, యాజ్ఞికులు అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని వైదిక కార్యక్రమాన్ని ఆనాడు అయోధ్య నగరంలో వశిష్ఠాది మహామునులందరూ కూడా నిర్వహించినట్టుగా దాన్ని తలపిస్తున్నట్టుగా ఇక్కడ 8 మంది ఋత్వికులు ఈ కార్యక్రమాన్ని పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించి రామచంద్ర స్వామి మన హృదయ మందిరాలలో పట్టాభిషిక్తుడైనట్టుగా ఆనందాన్ని పొందారు. భక్తజనులందరూ కూడాను ఈ రామకార్య సేవలలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడాను భాగవత ఆచార్య అనుగ్రహం కలగాలని మా పెరుమాళ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు విజయరమణారావు, మకాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, గండ్రా సత్యనారాయణ, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలను స్వామివారి శేష వస్త్రాలతో మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు. అనంతరం అర్చకులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.